సఖి సపరివార శబ్దపత్రిక. గాంధారి కొడుకు. ఆయన మొహం కందగడ్డలా ఉంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే కోపంగా భుజం మీద కండువాని గట్టిగా దులిపి మళ్లీ వేసుకున్నారు. ఛ, పిల్లలు లేనంతకాలం లేరో అంటూ నన్ను తినేశావు. తీరా పుట్టాక కొడుకు తోడిదే నీ లోకం అనుకుంటున్నావు తప్ప వాడికి మంచి చెడ్డు విచక్షణ నేర్పావా? పోనీ నన్నేనా నేర్పనిచ్చావా అంటే అదీ లేదు. వాడి ఒంటిమీద దెబ్బ పడనివ్వకుండా ఒట్లు పెట్టేదానివి. వాడి ప్రవర్తనకి ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాను. ఆయన కోపమంతా అబ్బాయి సారథి మీదేనని నాకర్థమైంది. ఆయనకి వాడంటే కిట్టనే కిట్టదు. శకుంతల్ని మాత్రం నా బంగారు తల్లి అంటూ నెత్తిని పెట్టుకుంటారు. ఎన్ని నోవులు నోచుకన్నాను వాణ్ణి. వాడి బాలారిష్టాలు దాటడం కోసం ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగానని, కనిపించినా కనిపించని ఎందరు దేవుళ్లకు మొక్కానని. చిన్నతనం, దానికి తోడు కాస్త కృష్ణ పరమాత్మలా చిలిపితనం ఎక్కువే నా కొడుక్కి. అక్కడికి వాడి లీలలన్నీ ఆయన కంట పడనీయను నేను. అయినా కాని చిన్నప్పుడు ఎక్కువ అల్లరి చేసినవాళ్లు పెద్దయ్యాక ఎంతో బుద్ధిమంతులుగా మారిపోతారని ఆచార్యగారు చెబుతూనే ఉంటారాయే. అయినా ఆయనెప్పుడు కొడుకుని ఆడిపోసుకోవడమే. మీకెప్పుడు వాడిమీదే దృష్టి. ఇప్పుడంత కాని పని ఏం చేశాడండి? సాగదీశాను. ఆయనకి నా మాటలకి చిర్రెత్తుందో ఏమోగాని నా అన్న కూతురు శకుంతల్ని ఆశ్రయించారు. ఇది మా ఇంట్లో మామూలే. కొడుకు మీద కోపం వచ్చినప్పుడల్లా ఏదో అంటారు. చంటాడు కదా అని నేను వాణ్ణి వెనకేసుకొచ్చి ఓ మాటంటే నాకు సమాధానం చెప్పకుండా నేను వినాలనే నా మేనకోడలతో నర్మగర్భంగా మాట్లాడడం పరిపాటే మా ఇంట్లో. విన్నావమ్మా శకుంతలా, ఇది నీ అత్తయ్య వరస. వాడు ఇంటర్మీడియట్ ఊళ్ళో చదవను అంటే బోల్డ్ డబ్బు పోసి పట్నం కాలేజీలో చేర్పించానా? బుద్ధిగా చదువుకుంటేనా? ఈ ఏడు ఏ సబ్జెక్టులోనూ సి గ్రేడ్ దాటలేదు. బడిపంతులు ఉద్యోగం వెలగబెడుతున్నవాణ్ణి ఊళ్ళో నేనెలా తలెత్తుకునేది చెప్పు? పోనీ సెలవులకొచ్చినవాడు ఏ పుస్తకం చదువుకోవడమో లేదా చడీ చప్పుడు చేయకుండా సెలవులు గడుపుకుని వెళ్ళిపోవడమో చెయ్యాలి. ఇలా ఊళ్ళో నా పరువు సంగతే పట్టదు వాడికి. ఎంతసేపు ఆ సెల్ పట్టుకుని ఊళ్ళో తిరగడం, అడ్డమైన ఫోటోలు తీయడం, ఆడవాళ్లు స్నానాలు చేసే సమయంలో దగ్గరికెళ్ళి ఫోటోలు తీస్తుంటే ఆ మునసబుగారి భార్య ఇందాక రోడ్డు మీద నన్ను పట్టుకుని మర్యాదపూర్వకంగానే పూర్తిగా కడిగేసింది. మేస్టారు, మీ సారథికి కాస్త బుద్ధి చెప్పండి అంటూ. నాకు తలెక్కడ పెట్టుకోవాలో అర్థమైంది కాదు. అయినా నా పిచ్చిగాని మొక్కై వంగంది మానే వంగుతుందా? ఈ అయోమయం ఆడదానికి పిల్లాడి మీద ప్రేమే తప్ప ఏమీ పట్టదాయే. ఏదో కుర్రతనం, నేను చెప్తాలేండి. అయినా చోద్యంగాని మునసబు భార్య నాకు చెప్పాలిగాని మొగాళ్లతో మీకు చెప్పడమేమిటి? వాళ్ళబ్బాయి పరీక్ష తప్పాడని, మనవాడప్పుడే కాలేజీలో చేరిపోయాడని ఒకటే వీడికి పడి ఏడుస్తోంది. మీ మగాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? వింటున్నావుటే శకుంతలా అన్నాను. విన్నావా అమ్మాయి, ఉరుమురిమి మంగళం మీద పడ్డం అంటే ఇదే అన్నారాయన. ఆయన ఏదో చిన్న తప్పు చేశాడని, కాస్త బురద అంటుకుందని మన బంగారాన్ని పెంటమీద విసిరేస్తావా? మీ మావయ్యగారికి చెప్పమ్మా, నా కొడుకుని నేనే మందలిస్తాన్ని. నేను ముక్కు చీదాను. ఏదన్నా మాట అంటే చాలు. ఈ ఆడాళ్ళకి నీళ్లకొండ నెత్తిమీదే ఉంటుంది. వాడెలా పోతే నాకేం, చావని. మళ్ళీ ఊళ్ళో వాళ్ళ నుంచి ఫిర్యాదొస్తే మాత్రం ఈసారి ఒళ్ళు చీరేస్తాను వాణ్ణి. మీ అత్తయ్యకి గట్టిగా చెప్పమ్మాయి. ఇద్దరినీ నవ్వుతూ మార్చి మార్చి చూస్తూ నవ్వు నాపుకుంటున్న మా శకుంతల సమాధానం ఇవ్వలేదు. కాదు, ఎప్పటికీ ఇవ్వలేదు కూడాను. అసలు ఎప్పటికీ దాని గొంతు పెగలదు అని డాక్టర్లు చెప్పేశారు. దానిదొక విషాదమైన గాథ. మా అన్నా వదినలు పిల్లలిద్దరితో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కాకినాడలో దిగి ఆ రోజు చొల్లంగి తీర్థమని సముద్ర స్నానానికి వెళ్లారు. శకుంతలకి చిన్నప్పటినుంచి చెరువులన్నా సముద్రమన్నా మహాభయం. అందుకే దీని 7 ఏళ్ల తమ్ముడు వాళ్ళమ్మా నాన్న పురోహితుడితో సంకల్పం చెప్పించుకుని సముద్ర స్నానం చేస్తుంటే ఒడ్డునే గజగజ వణుకుతూ కూర్చుందిట. అమావాస్య మూలానో ఏమో కెరటాల ఉధృతి ఎక్కువగా ఉందిట. ఉన్నట్టుండి అందరూ చూస్తుండగానే వెనకనుంచి ఓ పెద్ద కెరటం వచ్చి స్నానం చేస్తున్న ఓ 10 మందిని లోపలికి తీసుకుపోయిందిట. అరుపులు కేకలతో తీరమంతా దద్దరిల్లిపోతుంటే మా శకుంతల జరిగిన ఘోరానికి బిక్కమొహంతో ఏడుస్తూ కూర్చుందిట. తనెంతో ప్రేమించే తమ్ముడు, తల్లి, తండ్రి నిలువునా నీళ్లల్లో కొట్టుకుపోవడం చూసిన శకుంతలకి ఆ క్షణం నుంచి షాక్ వల్ల మాట పడిపోయిందన్నారు డాక్టర్లు. 10 ఏళ్లుగా
ఈ ఊరొచ్చిన దగ్గర్నుంచి దాని గొంతులో ఏ మార్పు రాలేదు. ఆనాడు మా వదిన తరఫు చుట్టాలెంతమందొచ్చినా ఆడపిల్ల భారం వహించేందుకు ఎవ్వరూ ఇష్టపడక తప్పుకోవడం నా కళ్ళారా చూశాను. నేను మాత్రం నా అన్న కూతుర్ని దిక్కులేని దాన్ని చేయలేక నా వెంట తీసుకొచ్చేశాను. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. పోనీలే, మనకి ఓ పెద్ద కూతురు ఉందనుకుందాం అన్నారు తప్ప ఈ పెద్ద మనిషి కూడా ఏనాడూ అడ్డు చెప్పలేదు. వచ్చిన 6 నెలల దాకా ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఒంటరిగా తలుపులేసుకుని ఓ చీకటి గదిలో కూర్చుని ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. దాని అమ్మా నాన్నల్ని ఆ లోకం నుంచి తేలేనుగాని నా మాతృప్రేమను మాత్రం పంచి ఎలాగో త్వరలోనే దాన్ని మనుషుల్లో పడేశాను. అంత ప్రేమ అందించాననో ఏమో, ఏనాడూ నన్ను తప్పు పట్టదది. అలాగని వాళ్ళ మావయ్యగారి మాటలను ఖండించదు. సారథి దానికన్నా 4 ఏళ్లు చిన్నవాడు. నా కూతురు శశి 8 ఏళ్లు చిన్నది. సారథిలోనే తన తమ్ముణ్ణి, శశిలో తన చెల్లెల్ని చూసుకుంటుంది మా శకుంతల ఎంతో అపురూపంగా. శకుంతల అందించిన పెద్ద చెంబుడి నీళ్లతో పెరట్లో కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వచ్చిన ఆయనగారి మొహం అన్నాల దగ్గర కూడా ధుమధుమలాడుతూనే ఉంది. నాకర్థమైంది సారథ గురించే ఆయన బాధ. నేనేం చేయను, లేక పుట్టినవాడి మీద చెప్పలేనంత పుత్ర వ్యామోహం అని నాకు అనిపిస్తుంది. వాడు నా అతిగారాభం వల్లనే పెంకిగా తయారయ్యాడు అంటారు ఆయన. నిజమేనేమో గాని నాకు ఒప్పుకోబుద్ధి కాదు. చిన్నతనంలో వాడు తప్పు చేసినప్పుడు ఆయన బెత్తం ఎత్తితే అది నా మీదే పడుతున్నంత గాభరాతో ఉపవాసాలు చేస్తాననో, నూతిలో దూకుతాననో నేను చేసే బెదిరింపులకి విసిగెత్తి రాను సారథిని పట్టించుకోవడమే మానేశారాయన. అయినా ఈ ఊరందరికీ నా కొడుకు మీదనే కళ్ళు. అయినా ఇళ్లల్లోని పెరట్లో స్నానం చేయకుండా చెరువులో చేయడం ఆడవాళ్ళ తప్పు కాదా ఏమిటి? లోపలనుకున్నానని పైకే అనేసుంటాను. నా మాటలకి శకుంతల పక్కున నవ్వింది. ఎంత అందమైన నవ్వు! ఇదొక 5-6 ఏళ్లు వెనక పుట్టి ఉంటే నా కోడల్ని చేసుకునేదాన్ని కాదు. ఎంత అందం ఉన్నా, లక్షణంగా ఉన్నా మూగపిల్లని ఎవరు చేసుకుంటారు ఈ కాలంలో? అందరి భోజనాలు కాగానే చంకన చుట్టిన చాపతో వచ్చి అత్తయ్య గుళ్ళోకి వెళదామా అన్నట్టు సైగ చేసింది శకుంతల. దాని కొంగు పట్టుకుని శశి. అది వదినని క్షణం వదిలిపెట్టదు. పదమ్మా, మీ మావయ్యగారి ధుమధుమల మొహం చూస్తూ ఇక్కడుండే కంటే ఆ పూజారిగారి ప్రవచనాలు వింటే పుణ్యము పురుషార్థమును అంటూ వాళ్ళననుసరించాను. గుళ్ళో శ్రీరామనవమి ఉత్సవాలవుతున్నాయి. రోజు విడిచి రోజు. ఓ రోజు బుర్రకథ, ఓ రోజు నాటకం, ఓ రోజు పూజారిగారి ప్రవచనాలు జరుగుతున్నాయి. పూజారిగారి ప్రవచనాన్ని శ్రద్ధగా వింటున్నానే గాని నా మనసు ఆయన చెప్పినదాన్ని ఒప్పుకోవటం లేదు. జానో న జానాతి హి పుత్రదోషాన్ గుణాశ్చ తస్మిన్నసతోపి పశ్యేత్ పాపం తదర్థ బహుధా కరోతి బలీహి లోకే పుత్రమూల మోహః. అమ్మా, మీరంతా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులు తమ పుత్రుల నడతలోని దోషాలెరుగరు. అంతేకాదు, వారిలో లేని సుగుణాలున్నట్టుగా భావిస్తారు. తమ పుత్రుల కోసం ఎన్నో పాపాలు చేస్తారు. దీనికంతటికీ పుత్రుల పట్ల వారికున్న వ్యామోహం, ప్రగాఢమైన బంధమే కారణాలు. మీ అందరికీ తెలిసిందే అయినా ఓ ఉదాహరణ కూడా చెబుతున్నాను వినండి. గాంధారికి, ధృతరాష్ట్రుడికి తన పుత్రులలోని అధికారకాంక్ష, పాండవుల పట్ల గల అసూయా ద్వేషాల సంగతి బాగా తెలిసినప్పటికీ వారి పుత్ర వ్యామోహమే భౌతికంగానూ మానసికంగానూ కూడా అంధుల్ని చేసి, వారి దౌష్ట్యాలను సమర్థించేలా చేసి చివరికి కులక్షయం కలిగించింది. ఇంటికొస్తూ పూజారిగారు ఎంత బాగా చెప్పారో గదా అన్నట్టు నా చెయ్యి పట్టుకుంది శకుంతల. దాని మొహం ఆయన పట్ల భక్తిభావంతో వెలిగిపోతోంది. కాని పుత్ర వ్యామోహం అంటేనే అలాగే ఉంటుందేమో. నేను పూజారిగారి మాటల్ని ఇంకొకలాగా వ్యాఖ్యానించాను. ఏమిటోనే శకుంతల, ఆయనకి 3 కూతుళ్లే కదా, ఒక్క కొడుకైనా ఉంటే ఆయనకి ఆ పుత్ర వ్యామోహం అంటే ఏమిటో తెలిసొచ్చేది అన్నాను. అమ్మా, గాంధారికి ఒక్క కొడుకు కాదు 100 మంది ఉన్నారుగా మరి చిలిపిగా అంటున్న మా శశి చెవి మాత్రం గట్టిగా మెలేశాను. చాలే, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అంటే ఇదే. ఇవాళ నా బంగారు తండ్రి సారథి జైలు నుంచి విడుదలవుతున్నాడు. ఆయనగారికి వాడు ఇంట్లో అడుగు పెట్టడం ఎంతమాత్రం ఇష్టం లేదని నాకు తెలుసు. వాళ్ళు ఇవాళ ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఎలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందోనని
ఇంట్లోనే వణికిపోతున్నాను నేను. వాడు చేసింది నీచాతి నీచమైన ఘోరాతి ఘోరమైన నేరమే. కానీ జైలు జీవితం వాడిని తప్పక మార్చి ఉంటుందని నా అభిప్రాయం. నేరస్తుడు ఎప్పుడూ నేరస్తుడిగానే ఉండిపోతే ఈ ప్రపంచమంతా నేరస్తులతో నిండిపోదు. అదీ కాక నా సారథికి, నా కొడుక్కి నేను కాక ఈ ప్రపంచంలో మరింకెవరున్నారని? ఈ ప్రపంచంలో ఎంతమంది ఎన్ని తప్పులు చేయడం లేదు, జైలుకెళ్ళి రావడం లేదు? వాళ్ళని అయిన వాళ్లే కాదంటే ఏమైపోతారు? 3 ఏళ్లుగా నా కొడుకు రాక కోసమే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎదురుచూస్తూ ఉన్నాను నేను. నా ఒంట్లో షుగర్ బాగా పెరిగిపోయింది, గుండె బలహీనమైందన్నారు డాక్టర్లు. కానీ మారిన నా కొడుకుని ఒక్కసారైనా చూసుకుని చచ్చిపోవాలనుంది నాకు. ఈ 3 ఏళ్ళు శకుంతల నన్ను పువ్వుల్లో పెట్టుకుని కంటికి రెప్పలా కాచింది. ఎందుకోగాని దాన్ని చూస్తుంటే మా అమ్మే గుర్తుకొస్తోంది. అసలు ఈ ఏడాదే దాని పెళ్లి కావలసింది. ఇదివరకు మా ఇంట్లో వారాలు చేసుకుని చదువుకున్న యోగేంద్ర పట్నంలో ఉద్యోగస్తుడై మా ఇంటికొచ్చినప్పుడు శకుంతల్ని చూశాడు. మా దంపతులంటే అతనికెంతో గౌరవం. శకుంతల అతనికి ఎంతగా నచ్చిందో మరి. తను పెళ్లి చేసుకుంటాననగానే మా వారి ముఖంలో 2 ఏళ్లుగా చెరిగిపోయిన చిరునవ్వు బయటకొచ్చింది. కాని శకుంతల వెంటనే ఒప్పుకోలేదు. సారథి జైలు నుంచి తిరిగొచ్చాకనే తన పెళ్లి అంది. యోగేంద్ర అందుకొప్పుకున్నాడు. తల్లి తండ్రి లేకపోయినా, మంచి చెడు చెప్పేవాళ్లు ఎవరు లేకపోయినా యోగేంద్ర ఎంత బుద్ధిమంతుడో. మరి నా కొడుకు ఎందుకిలా తయారయ్యాడు? నా కళ్లల్లో నీళ్లూరగానే శకుంతల ఎలా పసిగట్టేస్తుందో మరి. వచ్చి తన పమిట కొంగుతో తుడిచేస్తుంది. నన్ను చంటిపిల్లలా తన గుండెకి హత్తుకుని ఓదారుస్తుంది. దాని మౌనమే నాకెన్నోసార్లు ఎంతో ఊరటనిచ్చింది. కేవలం నాకోసమే అది సిగ్గు విడిచి 6 నెలలకొకసారి ఆ బోస్టల్ స్కూలుకెళ్ళి సారథిని చూసి వచ్చి వాడి యోగక్షేమాలు సైగలతో నాకర్థమయ్యేలా చెప్పి నా ప్రాణాలు కాపాడేది. 3 ఏళ్ల క్రితం ఆ భయంకరమైన రోజుని ఇప్పటికీ నేనే కాదు, మా ఇంట్లోని ఎవరమూ మర్చిపోలేకపోతున్నాం. ఊరంతా ఏకమై మా మొహాల మీద ఉమ్మేసిందా రోజు. పట్నంలో ఇంజనీరింగ్ చదువుతున్న పూజారిగారి 2వ అమ్మాయి శారద సెలవులకి ఇంటికొస్తోందని, ఆ ముందు రోజు పూజారిగారి భార్య అన్నపూర్ణమ్మగారు కూతురికిష్టమని సున్నుండలు చేస్తూ తనకి కూడా పెట్టిందని శకుంతల సంబరంగా చెప్పింది. ఆ సంగతి ఇంకా గుర్తుంది నాకు. శకుంతల, తల్లి దిష్టి భూదేవి దిష్టి అన్నారు కాని మా శారద నిజంగా శారదేననుకో. అన్నింటిలోనూ ఫస్టే వచ్చిందని ఈ ఏడాది దానికి బంగారు మెడలిచ్చారట తెలుసా. దాన్ని పట్నం పంపించడం మీ పూజారి మావయ్య గారికి అస్సలు ఇష్టం లేదనుకో. నేనే పోరి మరీ పంపించానమ్మా. ఈ కాలంలో ఆడపిల్లకి చదువు ఎంత అవసరమో నీకు తెలుసు కదా. పైగా దానికి ఎంత బాధ్యతనుకున్నావు. చెల్లికి తనే చదువు చెప్పిస్తుందిట, అక్క పెళ్ళి తనే చేస్తుందిట. వాళ్ళ నాన్నగారు పంపించిన డబ్బులోనే 10ో 12కో మిగిల్చి అక్క చెల్లెళ్ళకి గాజులు అవి తెస్తోంది నా పిచ్చి తల్లి అంటూ చెరువు దగ్గర అన్నపూర్ణమ్మగారు శకుంతలతో అన్న మాటలు నేను కూడా విన్నాను. శారదంటే మా శకుంతలకి ఇష్టమే. తనకోసం కూడా జడకుచ్చుల్లాంటివి ఎన్నోసార్లు తెచ్చింది. తన చదువు పూర్తయ్యేలోగా శకుంతలతో మాట్లాడించే యంత్రాన్ని కనిపెడతానని చెప్పిందని శకుంతల నాకు సైగలు చేసి చెప్పి మురిసిపోయేది. అలాంటి శారద రోజు గడిచినా ఇల్లు చేరలేదు. ఏదైనా అర్జెంటు పని ఉండి ప్రయాణం వాయిదం వేసుకుందేమోనని పూజారిగారు అనుకున్నారట. కాని మర్నాడు బహిర్భూమికి వెళ్లిన ఓ రైతుకి మూలుగు వినబడి పొదల్లోకి చూస్తే శారద ఒళ్లంతా గాయాలతో నగ్నంగా పడి కనిపించిందిట. ఒక్కసారిగా ఊరంతా గగ్గోలు పెట్టింది. అంతా కలిసి శారదను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ రాత్రి ఊళ్ళోకి పోలీసులొచ్చారు. మా ఇంట్లోకి చొరబడి మా కళ్ల ముందే సారథి గదిని సోదా చేసి ఫోటోలు పుస్తకాలు పట్టుకుపోయారు. అందులో ఓ పోలీసు మా వంక అసహ్యంగా చూసి, ఇంట్లో పిల్లాడు ఏ బూతుబొమ్మలు చూస్తున్నాడో కూడా గమనించలేని మీరేం తల్లిదండ్రులు, మీ అబ్బాయిని హాస్టల్లో అరెస్ట్ చేశాం అన్నాడు. నా చుట్టూ ఆ పోలీసు విసిరేసిన కాగితాల్లో ఏ ఆడపిల్ల బొమ్మకి బట్టల్లేవు. వాడి గదిలో
నిర్జీవంగా నిలబడిపోయిన నన్ను కుదిపేశారు. ఆయన ఆవేశంతో గోడకేసి తల కొట్టుకుంటూ, నేనెంత చెప్పినా విన్నావా? ఇలాంటి రాక్షసుని కన్నావేమిటి గాంధారీ? నీ కొడుకు, మరో 2 స్నేహితులు, వీళ్ళందరూ కలిసి రాత్రి బస్సు దిగి వస్తున్న శారదను బలవంతాన్ని ఎత్తుకుపోయి, భగవంతుడా, ఎంత ఘోరం చేశారు! అదేమిటండి, వాడసలు ఊళ్ళో లేడు కదా, ఇంకా సెలవులివ్వలేదని 4 రోజుల తర్వాత వస్తానని కబురు చేశాడు కదా. ఎవరో చేసిన పాడుపన్ని నా బిడ్డ మీద తోహేశారు. ఇదంతా నేను నమ్మను అన్నాను నేను. నోరు మోయ్! ఆయన ముఖంలో అంత రౌద్రం నేనెప్పుడు చూడలేదు. ఆయన ఎత్తిన చెయ్యి నా మీద పడకుండా శకుంతల నన్ను పక్కకు లాగేసింది. మావయ్య, శారద ఎలా ఉందో నేను చూసొస్తాను అంటూ సైగ చేసి పరిగెత్తబోతున్న శకుంతల్ని రెక్క పట్టుకుని ఆపేసింది శశి. వదినా, శారదక్క చావు బతుకుల్లో ఉందిట. ఒళ్ళంతా చాకుతో చేసిన గాయాలేనట. బయట అందరూ చెప్పుకుంటున్నారు. ఆ మాటలు విని నేను స్పృహ తప్పి పడిపోయాను. కాని నాకు తెలుసు, నా కొడుకంత క్రూరమైనవాడు కాదు, ఎవరో ఏదో చేసి. ఆ రోజు సాయంత్రం ముఖంలోని రక్తమంతా ఎవరో పిండేసినట్టుగా వచ్చినా ఆయనని ప్రశ్నించడానికి నాకు భయమేసింది. మధ్యాహ్నం ఊరంతా మా ఇంటి మీద రాళ్లవర్షం కురిపించారు. వినలేనంత ఘోరంగా తిట్టారు. ఎవరమూ గుమ్మం దాటి బయటికి అడుగు పెట్టలేకపోయాం. శారద బతికి బట్టయితే కట్టింది గాని ఆ తర్వాత ఏ మగవాడిని చూసినా, చివరికి తండ్రిని చూసినా కూడా భయంతో అరిచి కేకలు వేసేంతగా పిచ్చిదైపోయిందని చెప్పింది శకుంతల. 6 నెలలు కేసు నడిచింది. ఒక కుర్రాడికి జీవిత ఖైదు పడిందట, ఒకరికి 10 ఏళ్ల శిక్ష. నా సారథికి మాత్రం వయస్సు 18 లోపే అయినందున 3 ఏళ్ల శిక్ష వేసి బోస్టన్ స్కూల్లో పడేశారట. ఏడాది తర్వాత శకుంతల రహస్యంగా ఆయనకు తెలియకుండా వెళ్ళి సారథిని చూసొచ్చి వాడు ఎవరితోనూ మాట్లాడడం లేదని చెప్పింది. ఇంకోసారి వెళ్ళి చూసొచ్చినప్పుడు తన్ని చూసి ఏడ్చాడని సైగ చేస్తూ చెప్పి తను కూడా ఏడ్చింది. విడుదలవ్వడానికి 6 నెలల ముందు వాడిని డిగ్రీ పుస్తకాలు చదివిస్తున్నట్టు, మంచి మార్కులొస్తున్నట్టు చెప్పాడని చెప్పింది. శకుంతల బోస్టన్ స్కూలుకి వెళ్ళి వచ్చిందని తెలిసినప్పుడల్లా ఆ రోజంతా ఆయన దాంతో మాట్లాడేవారు కాదు. కాని అది చెప్పే సైగలతో కొడుకు పరిస్థితిని మాత్రం అర్థం చేసుకునేవారు. ఎంతైనా ఆయనది కన్నగడుపే గదా. ఆలోచనలతో కళ్ళు మూసుకున్న నాకు బయట కలకలం వినిపించింది. నా సారథి వచ్చాడేమో, నా బిడ్డని ఎవరు దుమ్మెత్తిపోస్తున్నారో. నేను లేని బలం తెచ్చుకుని బయటకురికాను. ఊళ్ళో వాళ్లు సారథిని చుట్టుముట్టి అసహ్యంగా మెటికలు విరుస్తున్నారు. కొందరైతే ముఖానే ఉమ్మేశారు. నా బిడ్డ మాత్రం ఎవ్వరికీ ఏ సమాధానం చెప్పకుండా తల వంచుకుని అపరాధిలా నించుని, నాకేం తెలీదు, నన్ను నమ్మండి ప్లీజ్ అని అందరికీ చెయ్యెత్తి క్షమించమన్నట్టుగా దండం పెడుతుంటే నా మనసు కదిలిపోయింది. 6 నెలలుగా మంచం మీదే ఉంటున్న నాకు అంత బలం ఎలా వచ్చిందో ఒక్క ఉదుటిన వాడిని హత్తుకుని లోపలికి ఈడ్చుకొచ్చేశాను. ఆయన ముఖం తిప్పుకుని లోపలి గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకున్నారు. ఒక తప్పు జరగడానికి వయస్సు, వాతావరణం, పరిస్థితులు, పెంపకం, అలవాట్లు ఇలా ఎన్నో కారణాలవుతూ ఉంటాయి. అసలు ఈ లోకంలో చిన్నదో పెద్దదో తప్పు చేయని వారెవరూ ఉండరు. కాని చేసిన తప్పుకి పశ్చాత్తాపడితే కొన్ని తప్పులు పరిహారం అవుతాయి. ఆ తప్పు మళ్లీ చెయ్యకుంటే లోకం కూడా కాలక్రమేణా అతన్ని క్షమిస్తుంది. ప్రాయశ్చిత్తం చేసుకుంటే పూర్తిగా అపరాధం మాసిపోతుంది. ఏ తప్పైనా కొన్నాళ్లకి లోకం మర్చిపోతుంది. అంతవరకు మంచితనాన్ని పెంచుకుంటూ సహనం వహించడం ఒక్కటే దారి. కాని నా కొడుకు పసితనంతో చేసిన తప్పుకి పరిష్కారం ఎలా? సారథి మాటల్లో ఇప్పుడు పెడసరం లేదు. బోస్టల్ స్కూల్ వాణ్ణి మార్చిందనే అనిపించింది. కొన్నాళ్లు బయటికి వెళ్లడానికి భయపడ్డాడు నా బిడ్డ. కాని ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చోగలడు? కొంతసేపు డిగ్రీ పుస్తకాలతో కుస్తీ పట్టేవాడు. అర్థం కాకపోతే తలపట్టుకునేవాడు. రాత్రిళ్ళు మొహం మీద గుడ్డ వేసుకుని ఏడిచేవాడు. క్రమేపీ ఆయనకు కూడా వాడి మీద కోపం తగ్గుతూ వచ్చింది. వాడికి పాఠాలు అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు. దాంతో వాడి ముఖంలో చిన్న వెలుగు. శశి అన్నను చూస్తేనే విసవిసలాడేది. వాడు ఉన్న గదిలోంచి చటుక్కుని వెళ్ళిపోయేది. ఒక్క శకుంతల మాత్రం సంయమనంతో క్రమం తప్పకుండా సారథి మంచి చెడ్డలు, వాడి భోజనం అన్నీ చూసేది. వాడి నిద్రపోతే దుప్పటి కప్పాకగాని తను పడుకునేది కాదు. నేను వాడిని లాలనగా ప్రేమగా చూడడం తప్ప, కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప మరింకేమీ చేయలేని అసమర్థురాలనయ్యాను.
వచ్చే నెలలో శకుంతలకి యోగేంద్రకు పెళ్లి చేసేస్తే శకుంతల వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుంది. ఎక్కడున్నా శశిని శకుంతల కడుపులో పెట్టుకుని చూసుకుంటుందన్న నా నమ్మకం ఎన్నడూ వమ్ము కాదు. సారథికి ఈ ఏటితో ఎలాగూ డిగ్రీ పూర్తయిపోతుంది. ఇక మీదట సారథిని చూసుకోవడానికి, వాడికి తోడుగా ఉండేందుకు ఓ ఆడమనిషి తోడవసరం. అందుకే నెమ్మదిగా ఏ టీచర్ ట్రైనింగో పూర్తి చేయించి వాడికి పెళ్లి చేసేస్తే వాడి జీవితం ఓ గాడిన పడుతుంది. ఆ తర్వాత నేను చచ్చిపోయినా నాకు దిగులుండదు. ఇంట్లో అంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కెవ్వున కేక వినబడింది. అది సారథి గొంతే. ఏమైంది నా బిడ్డకి? అదిరిపడి లేచాను. కాని మంచం దిగి వెళ్ళలేకపోయాను. సారథి కేకలు పెడుతున్నాడు. మేమంతా వాడి గదిలోకి పరిగెత్తాం. కొంచెంసేపు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కాని వాడి 2 తొడల మధ్య చర్మం ఉడికిపోయి ఉంది. వాడు భయంకరంగా అరుస్తున్నాడు. వాడి అరుపులు తట్టుకోలేక వాడిని హుటాహుటిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించాం. ఇన్నాళ్ళకి ఈ దుశ్శాసనుడి పాపం పండింది. మా బాగా అయింది. ఏ దేవతలో శాపం పెట్టుంటారు. పిచ్చిదైపోయినా ఆ ఆడపిల్ల ఉసురు 3 ఏళ్ల జైలుతో సరిపోతుందా? ఎప్పుడూ అందరికీ మంచిని చెప్పే దేవుళ్లాంటి పూజారిగారు కూతుర్ని చూసి కుంగిపోయిన ఆయన శాపమే కొట్టింది. ఇన్నాళ్లకి వీడికి తగిన శిక్ష పడింది. ఆసుపత్రి వరండాలో మావాడు గురించి ఊరి జనం అంటున్న మాటలు నా చెవిన పడ్డాయి. నా మనసు రాయి అయిపోతోంది. శాంభవి, ఆపరేషన్ చేస్తే ప్రాణానికి ప్రమాదం తప్పుతుందంటున్నారు డాక్టర్లు. కాని ఇంక ఈ జీవితంలో వాడు పెళ్లికి పనికిరాడట. ఏం దారి భగవంతుడా! ఆయన మాటలు తడబడుతున్నాయి. కొడుకుపై ఎన్నాళ్లకి ఆయన సానుభూతి వినిపిస్తోంది. ఏం చేస్తాం, అలాగే కానివ్వండి, అంతా వాడి కర్మ. నా నోటి వంట ఆ మాటలు ముక్కలు ముక్కలుగా బలవంతంగా వచ్చాయి. ఆయన వడివడిగా వెళ్ళిపోయారు. మాతో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారేమో. ఆసుపత్రిలో ఆ రాత్రివేళ ఎంతో నిశ్శబ్దంగా ఉంది. నా కళ్ళల్లో నీళ్లు ఆరిపోయాయో ఏమో గాని నాకు దుఃఖం కూడా రాలేదు. నేనెక్కడ దుఃఖంతో విరుచుకుపడతానో, నా షుగర్ లెవెల్స్ పడిపోయి ఎక్కడ నా ప్రాణానికి ప్రమాదం వస్తుందోనని నా వెంటే తిరుగుతున్న శకుంతల నా ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంది. దాని కళ్ళల్లో ప్రశ్న నాకర్థమైంది. ఎందుకిలా చేసావత్తయ్యా? నిజం చెప్పు. సారథి మీద అక్కడ ఆ యాసిడ్ పోసింది నువ్వే కదూ? నాది జీవం లేని నవ్వని నాకే తెలుసు. అవునే, నేనే చేశాను. కన్న కడుపు గదే. వాడు ప్రాణాలతో లేకుంటే నేను బతకలేనే తల్లి. చిన్నప్పటినుంచి వాడు ఎన్ని తప్పులు చేసినా మీ మావయ్యకి తెలియకుండా ముసుగు కప్పుకున్నాననుకున్నానే గాని నా మనసుకు నేనే ముసుగు వేసుకుంటున్నానని గుర్తించలేకపోయాను. వాడు పెద్ద అపరాధమే చేసి ఓ ఆడపిల్ల జీవోత్సవంగా మారడానికి కారణమయ్యాడని, పూజారిగారి కుటుంబం నాశనం అయిపోవడానికి కారణమయ్యాడని ఊళ్ళో వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నా నేను ఓ గాంధారినే కదమ్మా. అందుకే ఎప్పటికైనా వాడిలో మార్పు రాకపోతుందా అని ఈ తల్లి గుండెలో ఓ చిన్న ఆశ. 3 ఏళ్ల శిక్ష వాడిలో మార్పు తెస్తుందనే ఆశపడ్డానే శకుంతల. కాని నిన్న రాత్రి వాడు నిద్రపోయాడనుకుని నువ్వు ఎప్పట్లాగే దుప్పటి కప్పడానికి వెళ్ళినప్పుడు ఉలిక్కిపడి శకుంతల హడిలిపోయి నా నోరు మూసేసింది. అత్తయ్యా, అది నువ్వు చూశావా అన్నట్టుగా ఆమె కళ్లల్లో భయం. ఈ పాపిష్టి కళ్లతోనే చూశానమ్మా. నీకు యోగేంద్రతో పెళ్లి కుదిరిందని తెలిసి కూడా నీ వయసు కూడా మర్చిపోయి నా కొడుకు లొంగ తీసుకోవడానికి నిన్ను భయపెడుతూ అన్న మాటలు విన్నాక నాలో తల్లి మనసు సమాధైపోయింది. శకుంతల కళ్ల ముందు ఆ దృశ్యం కదిలి ఇప్పుడే జరుగుతున్నట్టుగా భయంతో చిగురుటాకులా గజగజా వణికిపోయింది. నా కొడుకు మాటలు నాకు చెవిలో వినిపిస్తున్నాయి. ఏయ్ మోగి, ఇలా రావే. 3 ఏళ్లుగా అది లేక ఒళ్ళంతా చిమచమలాడిపోతోంది. ఆ రోజు ఆ శారద ఒంటి మీద కత్తితో గీసినట్టే పీక మీద కూడా కోసేస్తానంటే ఆ మోహన్గాడు వెంకీగాడు భయపడ్డారు. అది ఆనాడో చచ్చుంటే జరిగిందెవరికి తెలిసేదే కాదు. దర్జాగా బయట తిరిగేవాళ్ళం. వాళ్ళు నా మాట వినలేదు. కఠిన శిక్షకు గురయ్యారు. అదంతా పోనివే. ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే ఈ విషయం ఎవరికైనా చెప్తే ఏం చేస్తానో తెలుసా? ఇదిగో ఈ యాసిడ్ ఎక్కడ పోస్తానో చెప్పను, కాల్ చేస్తాను. పోయి
ఆ ఒంటింటి కంపుగుడ్డ మార్చుకునిరా. ఏడకు. ఈలోగా ఈ అమృతం గొంతులో పోసుకుంటే మజానే మజా అంటున్నా వాడి పేలాపనికి నువ్వు వణికిపోతూ బయటకొచ్చి ఏం చేయాలో తెలియక నిస్త్రాణగా వాడి గుమ్మం ముందే కూలబడి చప్పుడు వినబడకూడదని కొంగు నోట్లో కుక్కుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే నిద్రలో దాహంతో లేచి వచ్చిన నేను ఈ పాడుకళ్లతోనే చూశానా తల్లి. నేను పూర్తిగా ఓడిపోయానమ్మా. శిక్ష అనుభవించాక కూడా వాడిలో రవ్వంతైనా మార్పు రాలేదే శకుంతల. అందుకే వాడు ఏం చూసుకుని ఆడపిల్లల ఉసురు పోసుకుంటున్నాడో అది లేకుండా చెయ్యాలని వాడు నిన్ను లొంగ తీసుకోవడానికి తీసుకొచ్చిన యాసిడితోనే బుద్ధి చెప్పేలా అక్కడ వంపేశాను అన్నాను. బాధతో విలవిల్లాడుతున్న సారథి ముఖం గుర్తొచ్చి ఇంకా ఏమీ చెప్పలేక నేను బెంచి మించి నేలమీదకి జారిపోయాను. నా తలను ఒళ్ళోకి తీసుకున్న శకుంతల కళ్ళ నుంచి జారుతున్న కన్నీరు అప్పటికే నా ఒంటిని ముంచెత్తుతున్న చెమటతో కలిసి ప్రవహిస్తోంది. నా పల్స్ పడిపోవడం నాకు స్పష్టంగా తెలిసిపోతోంది. బలవంతంగా తెరిచిన నా కళ్ళకి శకుంతల రూపం, పక్కనే ఆయన ముఖం. శాంభవి, నేను పెంచుకుంటున్న మొక్కే కదా అని చీడపట్టినా శ్రద్ధ చేశావు. మూలంలోకి అది పాకిపోయింది. అందుకే వేమనగారు అననే అన్నారు, వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచురా అని. ఇన్నాళ్లకి మొక్కని కాల్చేయకపోతే తోటలోని ఇతర మొక్కల ప్రాణాలకి ముప్పు తప్పదని గ్రహించావు. ఎంతైనా తోటమాలివి కదా, ఆ పని చెయ్యలేక వాడి మూలానికి మంట పెట్టావా? చీడ వదిలిపోయిన ఆ మొక్క కొత్త చిగురు వేస్తుందో లేదో ఆ దేవుడి మీదే భారం వేద్దాం. ఆయన ముఖంలో ప్రతిఫలించిన ఆ భావానికి నా గుండెల్లో మొదలైన సన్నని నొప్పి వెన్నులోకి పాకుతుంటే విలవెల్లాడిపోయా. ఆయనను క్షమించమని కోరాలని చేతులు పైకెత్తబోయాను. సాధ్యం కాలేదు. మూసుకుపోతున్న కనురెప్పలను దాటుకుని ఒక అశ్రుకణం వేడిగా నా చెంప మీదకి కారకుండానే అదృశ్యమవడం నాకు తెలిసిపోయింది. భగవంతుడా, ఇలాంటి వాడిని కన్నందుకు నన్ను క్షమించు. జానో న జానాతి పుత్రదోషాన్ గుణాశ్చ తస్మిన్న సతోపి పశ్యేత్ పాపం తదర్థ బహుధా కరోతి బలీహి లోకే పుత్రమూలమోహః. సఖి సపరివార శబ్దపత్రిక లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.